హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసైతే మంగళవారం బ్లాగ్ అండి. మంగళవారం రోజు మార్నింగ్ అయితే నేను ఇంట్లో నిత్య దీపారాధన అయితే ఈ విధంగా చేసుకున్నా అండి. ఈరోజు అయితే ఇంట్లో ఎల్లమ్మ తల్లిని అయితే వేస్తున్నా అండి. శివరాత్రి ముందు అయితే ఇట్లా ఇంట్లో ఎల్లమ్మనైతే వేస్తూ ఉంటాం. కొందరైతే ఉగాది ముందు కూడా వేస్తూ ఉంటారు. వీలుని కొద్దీ ఎవరు వీలు కొద్దీ అయితే వాళ్ళు ఇంకా మంగళవారం చూసుకొని అయితే చేస్తూ ఉంటారండి. ఇంక ఈరోజు ఇంట్లో నిత్య దీపారాధన ఈ విధంగా అయిపోయినాక ఎల్లమ్మ తల్లికి అయితే ఒక బోనం అయితే రెడీ చేయాలండి. ఇంకా అమ్మవారికి బోనం కోసం అని కొత్త బియ్యము, కొంచెం పసుపు, ఇంకా కొంచెం పెసరపప్పు కానీ ఏమైనా పప్పు వేసుకొని కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి ఒక బోనం అయితే రెడీ చేసుకోవాలండి. మనం గ్రామ దేవతలను అయినా పూజించిన, ఇంకా సమ్మక్క సారలమ్మనైనా ఇట్లా ఎల్లమ్మ తల్లికి చేసినా కూడా బోనం అయితే రెడీ చేసుకోవాలండి. ఇంకా అమ్మవార్లకు బోనం అంటే బాగా ఇష్టం కదా. బోనం అంటే భోజనం అని అర్థం అండి. అందుకే ఇట్లా ముందైతే మనం బోనం రెడీ చేసుకోవాలి. ఇంకా బోనం కొంచెం పసుపు కలర్లో ఉండేటట్టు ఉంటేనే కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. కొంచెం మెత్తగా కూడా వండాలండి. తర్వాతనైతే అమ్మవారికి అయితే గుడాలు అంటే బాగా ఇష్టం. ఎల్లమ్మ తల్లి చేసుడు అంటే గుడాలు కూడా చేయాలండి. గుడాల కోసం అని నేనైతే ముందు రోజు నైటే ఇంకా బొబ్బర్లు, శనగలు ఒక 5 రకాల దినుసులు అయితే నానబెట్టుకున్నా అండి. ఇంకా అవి అన్ని కలిపినవి ఒకలాగా, కొన్ని ఇంకా బొబ్బర్లు వేరేలాగా నానబెట్టేసి ఉడకబెట్టుకోవాలండి. చప్పటి గుడాలంటే అమ్మవారికి అయితే బాగా ఇష్టం అండి. ఇక్కడ ఎల్లమ్మ తల్లి కోసమని చప్పటి గుడాలు, ఇంకా బోనం, కుడుములు, ఇంకా నేనైతే నువ్వుల కూర కూడా చేస్తామండి. ఇక్కడనైతే నువ్వులను మెత్తగా గ్రైండర్ చేసుకొని నువ్వుల కర్రీ చేయాలండి. ఇంకా కొందరైతే వట్టి చేపలతోటి కూడా కర్రీ అనేది అయితే చేస్తారు. కానీ మేము మాత్రం అట్లా చేపలు ఏమి వేయకుండా కూడా మామూలు వట్టి నువ్వుల కర్రీయే చేస్తూ ఉంటామండి. ఇంకా మా పెద్దవాళ్ళు అలానే చెప్పిరండి. ఇంకా దాన్ని అలానే ఫాలో అవుతూ మేము కూడా అలానే చేస్తున్నాం. ప్రతి ఇంట్లోనైతే ఎల్లమ్మ తల్లి అనేది అయితే కంపల్సరీ ఉంటుందండి. ఎందుకంటే మనకు పసుపు కుంకుమలు నిండుగా ఉండాలన్నా, ఇంట్లో కలకాలం సంతోషంగా ఉండాలన్నా ఎల్లమ్మ తల్లిని ప్రతి ఇంట కూడా కొలుచుకోవాలని ఇంకా పెద్దల పెద్దల కాలం నుండి కూడా అది అయితే ఉన్నదేనండి. ప్రతి ఇంట్లో ఎల్లమ్మ తల్లి అయితే ఉంటుంది. ఇక్కడనైతే నేను నువ్వుల కర్రీ కోసమని నువ్వుల పిండిని కొంచెం లిక్విడ్ లాగా కొంచెం వాటర్ వేసి అయితే జారులాగా వేసుకున్నా అండి. అందులో ఒక ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసి అయితే కొంచెం పసుపు వేసుకొని అయితే ఇది ఇంకా కర్రీ లాగా మనం ఉడికించుకోవాలండి. ఇదైతే నువ్వుల కర్రీ అంటారండి. ఇంకా ఒక్కొక్కరైతే ఇందులోనే వట్టి చేపలు కూడా వేసి వండుతూ ఉంటారు. కానీ ఇంకా అది మేమైతే అలా చేయమండి. ఇంకా ఒక్కొక్కరి ఇంట్లో ఎల్లమ్మ తల్లికి ఒక్కొక్కలాగా పద్ధతిలో అయితే పెడతా ఉంటారు. మేము మాత్రం ఇలానే చేస్తూ ఉంటామండి ఎప్పుడైనా సరే. ఈ కర్రీ అయితే బాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం ఇక్కడ గుడాలల్లో పెట్టుకొని తింటే కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. కుడుములైనా గుడాలైనా ఇంకా అవైతే అన్నీ చేసి దీంతో తింటే బాగుంటుందండి టేస్ట్. ఇంకా ఇది ఒక కర్రీ లాగానే ఉంటుందండి. ఇంకా ఇదైతే ఎప్పటి నుండో ఇంకా చిన్నతనం నుండి మాకైతే తెలుసు అండి. ఇంకా అమ్మ వాళ్ళ అప్పటి నుండి కూడా ఇది ఇలానే చేస్తూ ఉంటారు. ఇంకా అమ్మ కూడా ఇలానే చెప్తే నేను ఇంకా అలానే ఇంకా చేసిందండి. ఇంకా ఇదైతే ఉడికిపోయినట్టేనండి. తొందరగా ఉడికిపోతుందండి. నువ్వుల పిండి కాబట్టి ఇంకా దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. మనం కొన్ని వాటర్ పోసినా కూడా ఇట్లనైతే దగ్గరికి అయితే అవుతూ ఉంటుందండి. ఇది ఇంకా కొంచెం తక్కువనే వేసిందండి నేను, మరి ఇంకా ఎక్కువ ఏం కాకుండా. ఇట్లనైతే ఇదైతే రెడీ చేసుకొని పెట్టుకోవాలండి ముందైతే మనం. ఇంకా మనం దేవుడికి కావాల్సినవన్నీ రెడీ చేసుకొని తర్వాతనే పూజ అనేది అయితే చేసుకోవాలండి. కానీ ఎల్లమ్మ తల్లికి ఇంకా ఫోటో అనేది అయితే ఏముండదు. ఇంకా ఎల్లమ్మ తల్లిని చేయాలంటే ముఖ్యంగా మనకు వేపరిల్లలు అయితే ఉండాలండి. ఇంకా ఎల్లమ్మ తల్లి అంటేనే వేపాకులతోటి ఇట్లా చేస్తారు కదా, వేపాకులలోనే ఉంటుంది అంటారు. అమ్మవారైతే పసుపుల వేపాకులల్లో ఉంటుందని ఇంకా అమ్మవారికి అయితే చాలా ఇంకా చెప్తా ఉంటారండి. ఇక్కడనైతే నేను ఇంకా వేపాకులు తీసుకొద్దామని అయితే ఇంటి ముందుకైతే వచ్చిందండి. మాకు దగ్గరలోనే ఉంటుంది చెట్టు, పెద్ద చెట్టు కాబట్టి అది ఏమి అందదండి. చిన్నగా కిందనైతే ఒక చెట్టు ఉందని ఇంకా ఆ చెట్టు కొమ్మలు అయితే తీసుకుంటా ఉన్నా. ఇంకా ఎన్ని పెట్టినా కూడా అమ్మవారికి ఇష్టమే కదా, పైనకు ఉంది కదా పెద్ద చెట్టు. ఇంకా అవేం కొమ్మలు అందట్లేదని నేనైతే ఇక్కడ చిన్న చిన్న కొమ్మలు అయితే కొన్ని తీసుకొని అయితే వస్తున్నా అండి. ఇంకా ఎవరు కూడా ఇంట్లో లేరు ఇంకా తీసుకురావడానికి కూడా అని నేనే వెళ్ళిన.
దగ్గరనే మా షెడ్లోనే ఉంటుంది కాబట్టి వెళ్ళి తీసుకొచ్చి ఆ ఆకులనైతే నీట్గా కడిగేసిందండి. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టడానికి నీట్గా కడిగేసి ఇంకొక కొబ్బరికాయ కూడా అమ్మవారికి కొట్టడానికి. ఇంకా అమ్మవారికి ఇష్టమైనవి అయితే ఈ బొట్లేనండి. ఇంకా 5 రకాలు కానీ 7 రకాలు కానీ బొట్లు అయితే పెట్టాలి. ఇంకా నేనైతే ఇక్కడ బొట్టు అన్ని కలర్స్ బొట్టు అయితే తీసుకున్నా అండి అమ్మవారిని అలంకరణ చేసుకోవడానికి. ఇంకా మనం ఏ పూజ చేసుకున్నా ఇంట్లో నిత్య దీపాలు అయితే వెలుగుతూనే ఉండాలండి. ఎందుకంటే ఎల్లమ్మ తల్లికి మనం పూజించేటప్పుడు 12 తర్వాతనే పూజించాలండి. ఇంకా అందుకే మన ఇంట్లో దీపాలు కూడా వెలుగుతూనే ఉండాలి. ఇంట్లో కానీ ఇంకా తులసమ్మ దగ్గర కానీ దీపాలు అయితే వెలిగేటట్టు కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకొని నేనైతే ఇంకా దీపారాధన అయితే చేసిందండి. ఇంకా సమ్మక్క సారలమ్మ దగ్గర కూడా ఇంకా పూజ అనేది అయితే చేస్తున్నాం మాఘమాసం కాబట్టి. ఇంకా అందులో ఎల్లమ్మ తల్లి అంటే ఇంకా అన్ని ఆ దేవుళ్ళకు మనం ఆహ్వానం ఇచ్చినట్టయితే అందరి దగ్గర దీపాలు అయితే వెలిగించాలండి. ఇక్కడనైతే నేను ఎల్లమ్మ తల్లికి ఇట్లా పూతగంధం అనేది అయితే రెడీ చేసుకోవాలండి. అమ్మవారిని అలంకరణ చేసుకోవడానికి కొంచెం బియ్యపిండిను పసుపు కలిపి ఇట్లా పూతగంధం అయితే రెడీ చేసుకున్నా. అమ్మవారికి ఇట్లా అలంకరణ చేసి ఇంకా బొట్లతోటి అయితే రెడీ చేసుకోవాలి. అందుకే ముందైతే నేను ఇక్కడ అమ్మవారికి పెట్టవలసిన చీర ఇంకా ఎండు కొబ్బరి ముక్క అయితే కంపల్సరిగా పెట్టుకోవాలండి. ఒక బ్లౌజ్ పీసు చీర. ఇక్కడనైతే కొందరైతే బ్లౌజ్ పీసే పెడతారండి. నేనైతే చీర కూడా పెడతా ఉంటా. మామూలుగా కొంచెం లైట్ కలర్ కాకుండా ఇట్లా బ్లాక్ కలర్గా ఉండేటట్టు అయితే పెడతా ఉంటారండి. బ్లూ కానీ నేవీ బ్లూ కానీ బ్లాక్ కానీ ఇంకా ఎల్లమ్మ కలర్ బ్లాక్ కలర్లే పెడతా ఉంటారు కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడ ఇంకా కొంచెం డార్క్ కలర్ ఉండేలాగానైతే తీసుకున్నా అండి. ఇదైతే ఇంకా పోయిన ఇయర్ది ఇంకా రెడీ చేసిన ఎల్లమ్మ బొట్లు అండి. ఇంకా ఇప్పుడైతే అది తీసేసి మళ్ళీ మనం ఫ్రెష్గానైతే రెడీ చేసుకోవాలి బొట్లను. చూడండి పోయిన ఇయర్ నుండి కూడా అట్లా మొత్తం కలర్స్ వెలిసిపోయినట్టు అయిపోయి ఇంకా అట్లనే ఉందండి. మళ్ళీ ఇప్పుడైతే మనం బొట్టుతోటి అయితే అలంకరణ చేసుకోవాలి. ఇంకా ఎల్లమ్మ తల్లి అంటే ఫోటో అనేది అయితే ఏముండదు మనకు. ఇంట్లో మనకు అందనంత పైన ప్లేసులను అయితే ఎల్లమ్మనైతే పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే మనం ఊడ్చేటప్పుడు చీపిరి కానీ దుమ్ము కానీ ఏమీ తగలకుండా పైన ఉండాలని ఇంకా అమ్మవారిని అయితే ఇట్లా కొంచెం అందనంత ప్లేసులను అయితే పెడతారండి ఎప్పుడైనా కూడా. ఇంకా వెనుకటి రోజులలోనైతే పైన దూలంలకు అట్లా పెట్టేదట అండి. ఇంకా మనమైతే ఇంకా గోడలకు పెడుతున్నాం కానీ ఇంకా అందరినంత ప్లేసులనే పెట్టాలి అంటారు ఎల్లమ్మని ఎప్పుడైనా కూడా. అన్ని రకాల కలర్ బొట్లతోటి అయితే అలంకరణ చేస్తున్నా అండి. ఒక 7 కలర్లతోటి. ఇంకా అమ్మవారికి 7 అంకె ఇష్టం కాబట్టి 7 కలర్లు అయితే పెడతా ఉన్నానండి. ముఖ్యంగా గ్రీను పింకు ఇంకా బ్లాక్ కలర్ అయితే కంపల్సరీ ఉండాలంటే బ్లాక్ అంటే నేవీ బ్లూ అండి. ఇంకా ఇట్లా అన్ని కలర్లతోటి అమ్మవారు అయితే అలంకరణ చేసుకునేదట. ఇంకా అట్లా చెప్తా ఉంటారండి పెద్దలు. ఇంకా అప్పటి నుండి అయితే ఇలానే పెడతా ఉన్నామండి మేమైతే. ఇట్లా పైన ఉండేటట్టు అయితే అమ్మవారిని ఇంకా ఇట్లనైతే నిండుగా అలంకరణ చేసుకొని ఒక వేపాకు కొమ్మదైతే అక్కడ పెట్టేసిందండి. అమ్మవారికి వేపాకు ఇష్టం కదా. ఇంకా అక్కడ పువ్వులు అవన్నీ ఏం అలంకరణ చేయడానికి ఉండదు కదా పైన పెట్టడం కాబట్టి. మనం 12 తర్వాత మళ్ళీ ఇల్లు ఊడ్చేసి ఇంకా గడపను కూడా ఇట్లా నిండుగానైతే అలంకరణ చేయాలి. గుమ్మాలకు కూడా ఇట్లా బొట్లతోటి అయితే చేయాలండి. ఇంకా ఎల్లమ్మ బొట్లను ఇట్లా మొత్తం నిండుగా పూతగంధం పూసేసి అన్ని కలర్ బొట్లతోటి అయితే ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసుకొని గడపను కూడా పువ్వులతోటి నిండుగా అలంకరణ చేయాలండి. ఇంకా మొత్తం గేట్ బయట కూడా గుమ్మ ఇట్లా అటు ఇటు కూడా ఇట్లనైతే అలంకరణ చేసుకోవాలి. ఇంకా ఎల్లమ్మ చేసిన రోజు అందరి ఇంటి ముందు ఇట్లా బొట్లతోటి అయితే ఉంటుందండి. ఇంకా గుమ్మానికి కూడా ఇట్లా వేపాకులు అయితే కట్టాలండి. ఇంట్లోకి ఏ దుష్ట శక్తులు కానీ ఇంకే చెడు అన్నది లోపలికి రాకుండా ఉంటుందని వేపరి ఇళ్ళతోటి అయితే ఇట్లా గుమ్మాలకైతే పెడతా ఉంటారండి. ఇంకా అమ్మవారికి ఇట్లా నేనైతే మంగళారతి పసుపు కుంకుమ ఇంకా అమ్మవారికి ఇట్లా పప్పు పలారంగా కాకుండా ఇట్లనైతే చీర అన్నీ పెట్టిందండి. నైవేద్యంగా కూడా అన్ని పెట్టేసిందండి. అమ్మవారికి చీరలాగా తాంబూలం ఇచ్చినట్టు ఇక్కడ గుడాలు నువ్వుల కర్రీ కుడుములు ఇంకా అమ్మవారికి చేసిన బోనం అన్నమం భోజనం పెట్టినట్టయితే అన్నిట్ల నైవేద్యంగానైతే పెట్టిందండి. ఇంకా అమ్మవారికి ఇష్టమైనవి ఇట్లా అన్నీ చేసి పెడితేనే అమ్మవారు కూడా మనల్ని చల్లగా చూస్తుంది. కానీ నేనైతే కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి అయితే ఆరతి అయితే నేనైతే ఎల్లమ్మ తల్లిని ఈ విధంగా పూజించిన అండి.
మీరు ఎలా పూజించిండ్రో నాకైతే కామెంట్లో తెలియజేయండి. ఈరోజైతే ఇంతే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. అంతేనండి. థ్యాంక్ యూ.